Assalamualaikum. నా పేరు మౌలానా ముష్తాక్ అహ్మద్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్. టుడే బూత్ నంబర్ 156 జోన్ 29వ డివిజన్ జోనల్ 5 కింద అనంతపురంలో మన క్లస్టర్ రమణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఇంటింటి తెలుగుదేశం ప్రచారం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాలు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల్లో కూటమి పాలనలో ప్రజలకి మేలు ఏం జరిగింది, ప్రజలకి సంక్షేమ పథకాలు ఏ పథకాలు అందజేశామో, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ 2 మీద దృష్టి పెట్టి 2 కళ్ళలాగా భావించి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు రాష్ట్రానికి భ్రష్టు పట్టించిపోయిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి అన్ని ఆర్థిక మూలాల్ని పోయినప్పటికీ కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అండగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేపట్టారో ఇంటింటికి, గడప గడపకి ఈ కార్యక్రమాలు తీసుకుపోవాలి. రాష్ట్ర లీడర్ కాడ నుంచి కింది స్థాయి లీడర్స్ వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను అనంతపురంలో మన సోదరులతో కలిసి, మన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి, క్యాడర్స్తో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, చేయడం గొప్పది కాదు, చేసిన తర్వాత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది గొప్పతనం, లేకుంటే ప్రజలకి తెలియదు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అమ్మబడి అని పథకం ఇచ్చారు, అందరికీ ఇస్తానని హామీ ఇచ్చి ఒక్కరికి ఇచ్చారు. నారా చంద్రబాబు గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అందరికీ నేను తల్లికి వందనం పేరుట తల్లుల ఖాతాలో 15,000 జమ చేస్తానని హామీ ఇచ్చి, హామీ మేరకు నిలబడి ప్రతి తల్లి ఖాతాలో ఈరోజు సొమ్ము జమ చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు. అర్థం చేసుకోవాలి, జగన్ ఒక్కరికి ఇచ్చారు, మనము 2 ఉంటే ఇచ్చాము, 3 ఉంటే ఇచ్చాము, 4 ఉంటే ఇచ్చాము, 5 ఉంటే ఇచ్చాము, 6 మంది ఉంటే కూడా మనము ఇచ్చిన దాఖలాలు, 7 ఉంటే కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అర్థం చేసుకోవాలి, ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా అమలు పరుస్తూ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ హామీ ఇచ్చారు, ఇచ్చాము. అదేవిధంగా మహిళా శక్తి, స్త్రీ శక్తి ఆ పథకం ద్వారా ఎక్కడ వెళ్తే కూడా ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇది చంద్రబాబు గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు పరిచారు. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు మహిళలకి. లేకుంటే ప్రతిపక్షాల పని ఆరోపించడమే, తప్పుదావ పట్టించడమే ప్రజలకి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీ తప్పుదావ పట్టించాలి, ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయాలి. ఒక్క ఛాన్స్ అని మోసం చేసి మభ్యపెట్టి వచ్చారు. ఆ ప్రజలు ఛాన్స్ ఇచ్చారు, రాష్ట్రానికి భ్రష్టు పెట్టించి పోయాడు. ఇంకా స్కోప్ లేదు, వాళ్ళు తప్పుదావ పట్టిస్తారు. ఏమగా ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ ఇచ్చాము, పెన్షన్ పెంచాము, ఒకే సిగ్నేచర్తో 1000 రూపాయలు పెంచాము. హామీ మేరకు 3 నెలలకు కూడా 1000 రూపాయలు పెంచి ఇస్తానని అధికారంలో రాగానే ఆ పెన్షన్దారులకి 7,000 రూపాయలు జమ చేశారా లేదా? ఇది కనపడడం లేదా? ఈ కుట్రగాళ్ళకి ఇది కనపడడం లేదా? కళ్ళు లేవా? కుట్ర ఎందుకు చేస్తున్నారు మీరు? మనం ఇచ్చిన హామీ మేరకు మీరు కూడా హామీ ఇచ్చి 2019లో 3,000 రూపాయలు పెన్షన్ 2,000 నుంచి పెంచుతామని మోసం చేసి సంవత్సరానికి 250
చేతకాని తనాన్ని మీరు రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. కానీ మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు నిలబడి ఒకే సిగ్నేచర్తో 3,000 నుంచి 4,000 రూపాయలు ఇచ్చారు. ఎంతో మంది ఆనందంగా ఉన్నారు. మనం ప్రతి నెల 1వ తేదీన నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి మనం కూడా సంతోషిస్తున్నాం ఈరోజు.